ప్రేస్ టు జీసస్. దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతాడు అని మనం తెలుసుకుంటున్నాం. అందులో మొదటిగా స్వరము ద్వారా మాట్లాడతాడు అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు స్వప్నముల ద్వారా కూడా మాట్లాడతాడు అని తెలుసుకుందాం. దేవుడు తన భక్తులను కాపాడడానికి అబ్రహాము విషయంలో ఒక రాజుతో కలలో మాట్లాడారు. యాకోబు విషయంలో తన మామతో మాట్లాడారు. దేవుని హృదయానుసారుడైన దావీదు కుమారుడైన సొలొమోనుతో మాట్లాడారు. క్రొత్త నిబంధనలో చూసుకుంటే భూమి మీద యేసు ప్రభుల వారికి తండ్రిగా ఉన్నటువంటి యోసేపుతో మాట్లాడారు. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దేవుడు ఆయన మాట్లాడదలచిన వారితో కళల ద్వారా మాట్లాడారు. ఇప్పుడును మాట్లాడుతున్నాడు, ఎప్పటికీ మాట్లాడుతాడు. మనము ఆయన స్వరము వినే చెవులను కలిగి ఉందుము గాక, మాట్లాడే విధానమును కనుగొందుము గాక. దేవుడు మీతో మాట్లాడును గాక.